హాయ్ అందరికీ. ఈరోజు మనం క్యాప్సికమ్, బేబీకార్న్, టమాటో, జీడిపప్పు కర్రీ చేస్తాను. వీటన్ని ముక్కలు కట్ చేసేద్దాం. ఈ క్యాప్సికమ్ పెద్దగా ఉంది కాబట్టి సగం వేస్తే సరిపోద్ది. అది సగం తీసేద్దాం. ఇది సరిపోద్ది కర్రీకి. ఈ క్యాప్సికమ్ ఎలా ఉంది కాబట్టి అలా కర్రీకి మొత్తం సరిపోతాయి. అలాగా ఇవన్నీ కట్ చేసేద్దాం. క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను. ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఈ బేబీకార్న్ చూడండి ఎలా కట్ చేసాను క్రాస్గా. ఇవన్నీ ముక్కలు కట్ చేసాం కదా, ఈ ప్రాసెస్ కదా. ఈ బేబీకార్న్ ముక్కల్లో పసుపు, సాల్ట్ వేసి ఉడికిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. మూగుడు పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేద్దాం. కూరకు సరిపడా ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు ఒలుచుకుని వేసుకుందాం. అలా చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేస్తున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, ముక్కలు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇవి వేగుతుండగా జీడిపప్పు వేసేద్దాం. ఇలా అయితే సరిపోద్ది. అంతే. వీటిని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకుందాం. అంతే కదా. ఇప్పుడు మిక్సీలో వేసి పేస్ట్లో ఆడేద్దాం. వీటిని పేస్ట్లో ఆడాను చూడండి. ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు బేబీకార్న్ ఉడికిందిలో చూడండి. ఈ పోర్క్తో మనం దింపి చూడాలి. అలా పోర్క్ లోపలికి వెళ్తే ఉడికిపోయినట్టే, సరిపోద్ది. మరీ ఎక్కువ ఉడికినా పేస్ట్లు అయిపోతాయి. ఇప్పుడు మూకుడు పెట్టి ఆయిల్ వేసుకుందాం. సరిపోద్ది. హీట్ అయ్యింది ఆయిల్. ఇప్పుడు బిర్యానీ ఆకు చిన్న ముక్క వేస్తున్నాను. అందులోనే క్యాప్సికమ్ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేయాలి కదా, వేసాను. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే పేస్ట్ వేసేద్దాం. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. గ్రేవీ కదా, అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, లేదంటే అడుగంటుతుందని. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. జీలకర్ర పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కారం 1 స్పూన్ వేసాను. అలా సరిపోద్ది. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నా సరిపోతాయి, అందుకని కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలా పొడి. ఇది బాగా మిక్స్ చేయాలి. మసాలా, కారం అది వేసాం కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేస్తున్నాను, ఎందుకంటే మసాలాలు బాగా పట్టిస్తుంది అన్నమాట పెరుగు. ఇప్పుడు బేబీకార్న్ వేస్తాం కదా, వాటిని బాగా మసాలా అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. కొంచెం పసుపు,
నూనె ఎలా తేలుతుందో చూసారా, నొరగ బుడగ బుడగల్లా వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ బేబీ కార్న్ వేసేద్దాం. ఈ మసాలా బాగా మిక్స్ అయ్యేలా వీటిని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోనే మిక్సీలో కొంచెం పేస్ట్ ఉందిగా, అందులో వాటర్ వేసేసేస్తున్నాను. వాటర్ కూర సరిపడా వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించేద్దాం కాసేపు. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. గ్రేవీ కర్రీ కదా, అందుకని ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో. చూడండి బుడగ బుడగలా వచ్చేస్తుంది. ఇలా కలుపుతారు ఉండాలి. చూసారా కర్రీ ఉడికిపోయింది, బుడగలు వచ్చేస్తున్నాయి కదా. అడుగంటకుండా మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను. అంతే, అయిపోయింది. గిన్నెలో తీసేసుకోవడమే. అంతే, కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసేసుకోవడమే. యమ్మీ టేస్టీ బేబీ కార్న్ టమాటా క్యాప్సికమ్ కర్రీ రెడీ.